నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం విటమిన్ B12 గురించి తెలుసుకుందాం. విటమిన్ B12 ఏ ఆహారాల్లో లభిస్తుంది, శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎప్పుడు అలసటగా కనిపిస్తుందా? చేతులు కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా? జ్ఞాపక శక్తి తగ్గినట్లు అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో విటమిన్ B12 లోపం ఉండొచ్చు. ఈ విటమిన్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. విటమిన్ B12 అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి, నరాల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మరియు శక్తి ఉత్పత్తికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ B12 ఎక్కువగా లభించే ఆహారాలు చేపలు, ముఖ్యంగా సౌడిన్స్, ట్యూనా, సాల్మాన్ వంటి చేపల్లో B12 సమృద్ధిగా ఉంటుంది. గుడ్లు, ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో B12 ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, చికెన్ మరియు మాంసాహార పదార్థాలు, కాలేయం అంటే లివర్ వంటి అవయవ మాంసాల్లో B12 చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోర్టిఫైడ్ ధాన్యాలు, కొన్ని బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అంటే కూరగాయల్లో B12 ఉంటుందా? సహజంగా చాలా కూరగాయల్లో విటమిన్ B12 ఉండదు. అందువల్ల పూర్తిగా శాకాహారం తీసుకునేవారు పాలు, పెరుగు, ఫోర్టిఫైడ్ ఆహారాలు లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవాల్సి రావచ్చు. విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసట, నీరసం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. విటమిన్ B12 మన శరీరానికి శక్తిని అందించే ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు, గుడ్లు, పాలు మరియు పాల ఉత్పత్తుల ద్వారా ఇది ఎక్కువగా లభిస్తుంది. B12 లోపాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం విటమిన్ B12ని మీ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోండి. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.